చినుకు చినుకు అందెలతో ఎప్పుడు ఆ పాట గుర్తొస్తుంది ఇంకా కూడా. ఏ ఫంక్షన్కి పోయినా చినుకు చినుకు అందెలు. కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవడం అది నాకు తెలుసు సార్, మీకు తెలుసు, అవును, వాళ్ళ కుటుంబానికి తెలుసు. అప్పటి నుంచే కదా ఫ్యాన్ మీకు. మీరు కృంగిపోలేదు, ప్రకృతిని శాసించి డేర్ అండ్ డాషింగ్ స్వప్న అని మీకు అనిపించదా సార్ దేనికోసం చేస్తున్నాను ఇవన్నీ అని? మంత్రి ఉన్నాడు, పేరు చెప్పను కానీ నాకు ఫ్రెండ్, ఒక్క రూపాయి ఇవ్వలేదండి, ఒక్క రూపాయి. అరే ఒక్క రూపాయి ఎందుకు ఇస్తుందండి సెంటరు, కోట్లు ఇస్తుంది. కరోనా వచ్చింది, సీఎం అనేట ఆయన నేనున్నాను భయపడకండి అని కింద భరోసా మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఈటల రాజేంద్ర గారు ఉన్నప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ గారు తోసేశారు ఆయన. డైలీ ఒక్కసారన్నా గాంధీ హాస్పిటల్ పోయి వచ్చేవాడు. కరోనా మొత్తం ఆయనే డీల్ చేశాడు. మీరు చాలా వెనకేసుకొచ్చేవారు సార్ కేసీఆర్ గారిని, నాకు బాగా. ఒక బహిరంగ సభ నుంచి ఆయన వెళ్తున్నాడు ఇట్లా, నేను అక్కడ నిల్చుని ఉన్నాను దూరంగా, నన్ను చూశాడు ఇటు ఇటు పోయేటోడు, ఇటు వచ్చి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని వదులుకున్నాడు ఉద్యమం చేసిన. అట్లనే ఈటల గారిని కూడా వదులుకున్నాడు. ఓకే, బట్ ఇక్కడ మీకు కనీసం అమిత్ షా గారు అంత పిలిపించినందుకు మీకు ఒక సముచిత స్థానం ఉందా? ప్రభుత్వ యంత్రాంగాలే పడిపోయినాయి కదండి. కరెక్ట్. ఆ టైంలో పదవి తెచ్చుకుంటూ కూర్చుంటారు. కేసీఆర్ గారు లాంటి లీడరు పోతే పోని ఉన్నోడే కొనుక్కుంటా కదా నేను. బీజేపీ కొంచెం ఒక ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ఆ పార్టీ వైఖరి, ఆ పార్టీ పెద్ద తలకాయలను చూస్తే ఒక అగ్రకులాధిపత్యం కానీ, మీరు ఎట్లా ఇముడుతున్నారని ఒక డౌట్ సార్. అసలైతే మొన్న పోయింటి కేసీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వకూడదండి ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ. కానీ ఒక ముఖ్యమంత్రి మన బాధ్యత అని ఇంటర్వ్యూ ఇచ్చాడండి. కేసీఆర్ ఎందుకు చేయడంటే అట్లా ప్రతిపక్ష నాయకులకు ఇంటర్వ్యూ, సొంత పార్టీ మంత్రులకు ఇంటర్వ్యూ ఇస్తాడా? ఇవి అడగకూడని ప్రశ్న, ఎందుకంటే అందరికీ తెలుసు. బట్ కేసీఆర్ గారి వారసులు ఎవరవుతారు సార్ పార్టీలో? హరీష్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇద్దరు పార్టీ ఉండదండి, ఎందుకంటే అతుకుల పొందుతుంది. ఎట్లా అంటారు? జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక అబ్బాయి షర్ట్ తిప్పుకొని అడుక్కుంటున్నాడు. నన్ను బాబు గారు సార్, ఇవాళ పదవులలో ఉన్న వాళ్ళంతా ఇంటోళ్ళే. శ్రీకాంతాచారి తల్లి ఒకసారి ఎమ్మెల్యే చేయని అడిగింది. కూతురు ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తావు, అట్టటోళ్ళు ఎందుకు గుర్తున్నారు? హరీష్ రావు గారికి బీజేపీకి కొంచెం కనెక్షన్స్ ఉన్నాయని. అసలు ఆయన జరిగిన అవమానాలు ఈ భూప్రపంచం మీద మానవ జన్మ ఎత్తినోడికి ఎవడికి జరగలేదు. ఎట్లా అంటారు సార్? హరీష్ రావు గారు అత్యంత సమర్థులైన నాయకుడు. డెఫినెట్గా. ఎందుకు వచ్చినవరా అంటే మనం ఇంటికి పోతాం మళ్ళీ. ఎందుకని ఉంటారు సార్ అట్లా? కేసీఆర్ గారా కేటీఆర్ గారా నెక్స్ట్ సీఎం క్యాండిడేట్? కేటీఆర్ కొడుకు కూడా క్యాండిడేటే. చిన్నపిల్లాడు కదా సార్. అయ్యో రామా, మీరు అమెరికా పోయి అన్ని మర్చిపోయారేంటి? గన్మెన్లను వేసుకొని సెక్రటేరియట్తో తిరిగి అని చూసుకొని వచ్చాడు తెలుసా. రాజకీయాల్లో ఈ చీదరింపులు లేకపోతే చీత్కారాలు మీరు ఇందాక హరీష్ గారి గురించి కూడా చెప్పారు, ఆయన అట్లా అన్నారని. అలాగే కేసీఆర్ గారు కూడా ఆయన టైంలో ఆయన ఏవో కష్టాలు పడి ఉంటారు ఖచ్చితంగా. నాలాంటి కష్టం ఎవరికి రాకూడదని కోరుకోవాలి. ఇప్పుడు మేడిచెల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్ని భూ కబ్జాలో తెలుసండి. జనగాం ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు పెట్టాడు, ఎన్ని పేపర్లలో వచ్చింది, ఎన్ని టీవీలలో వచ్చింది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈటల రాజేంద్ర ఏం తప్పు చేశాడని. ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టారు కదా సార్, ఆవిడకి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా? పేక ఆడేవాడు కూడా గెలుస్తాననే ఆడతారు. ఇంకా కథ మొదలుగా లేదు. ఎందుకంటే అక్కడ రాములమ్మ కూర్చున్నారు. ఎందుకు సార్ ఆవిడని ప్రమోట్ చేయట్లేదు ఎక్కువ? ఒకళ్ళు గొడిగేసి ఒకళ్ళని ఏపీ పైకి ఇంకొకరిని కిందికి అట్లా ఉండదండి ఇక్కడ. ఇంతకీ సార్ మీ పాత మిత్రులు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంటుందంటారు? కాంగ్రెస్ మళ్ళీ బలపడుతుందంటారా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కాలేడు, ఆయన అంత లేదంటారా? కానీ టేప్ పెట్టి కొలుస్తుంటారు కదా. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఆన్ ఐ డ్రీమ్. కొంతమంది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా వారిది ఒకటే పరిచయం ఉంటుంది. వారు కుండ బద్దలు కొట్టి మాట్లాడతారు, మనసుని విప్పి ప్రజలకి అందిస్తారు. అలాగే మంచితనం వాళ్ళ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది, మన మనిషి అనిపించుకుంటారు అనే ఒక ముద్ర వేసుకుంటారు వారు. అటువంటి కోవలో ఉన్నవారు మనందరికీ సుపరిచిత నటులు, రాజకీయ నాయకులు, పూర్వ ఎమ్మెల్యే మన బాబు మోహన్ గారు. వారితో మాట్లాడడం ఎప్పుడు ఎందుకు చాలా బాగా అనిపిస్తుందంటే, జీవితంలో మామూలుగా మనకి గోడలు ఉంటాయి, మనం రాజకీయ నాయకులో లేకపోతే మనం నటులమో అని.
గోడలేమీ లేకుండా నేను ఒక మనిషిని అందరితో కలిసిపోతాను, నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాననే స్పిరిట్ ఆయనలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఇవాళ క్యాండిడ్ కాన్వర్సేషన్. సార్ నమస్కారం. నమస్కారం అండి. చినుకు చినుకు అందేలతో ఎప్పుడు ఆ పాట గుర్తొస్తారు ఇంకా కూడా. అంటే అది ఏ ముహూర్తాన ఆ సాంగ్ నేను చేశాను, ఇప్పటికండి ఏ ఫంక్షన్కి పోయినా చినుకు చినుకు అందేలతో. 365వ రోజు సెకండ్ షో చూశా. అంటే 1 year ఒక కమెడియన్ చేసిన సాంగ్ ఆడటం, సౌందర్యగా కూడా మంచి గిఫ్ట్ ఆ సాంగ్. అప్పుడప్పుడే స్టార్ అవుతుంది అమ్మాయి. అవును, బంగారు తల్లి అనిపిస్తుంది సార్ ఆవిడ గురించి. అట్లే అంటే ఒక పేరు పెట్టాలంటే అట్లే అనిపిస్తుంది ఆమె. బంగారు పాప. బంగారు పాప. ఆ బంగారు పాపని నేను పిలుచుకునేవాడిని. మీరు నిజంగా పిలిచేవారా అన్నమాట? బంగారు పాప అన్నాను. అవునా? నేను బంగారు పాపని పిలుచుకునేవాడిని. ఈ కృష్ణవంశీ ఇది అంతఃపురం సినిమాలో నేను పెంచుకున్న కూతురు అనమాట నాకు. బాబుమోహన్ గారు మీ ముద్దు పేరు ఏది ఉంటే అది పెట్టుకోండి, నేను ఏం పేరు పెట్టలేదు సౌందర్యకి అన్నాడు. ముద్దు పేరు అనగానే నవ్వుకున్నాను నేను. నాకు తెలుసు బంగారు పాప అంటామని అన్నాడు. మళ్ళీ ఇక బంగారు పాపనే పెట్టాను అందులో. మంచి అమ్మాయి, ఎంత లైక్ చేసేదో నన్ను. వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, బ్రదరు. ఫస్ట్ పిక్చరు నాకు మరదలు. ఓ, ఆ సినిమాలో మరదలు మీకు? ఆ సినిమాలో. అయితే నేను అమ్మాయిని చూడగానే స్టన్ అయిపోయాను. అరే, కోడి రామకృష్ణ గారు, శ్యాంబాబు గారు ఇట్లాంటి అమ్మాయి కొరకే వెతుకుతున్నారే. క్యూట్గా ఉండాలి, చిన్న అమ్మాయి ఉండాలి, చక్కని ఇన్నోసెంట్ ఉండాలి. ఈ అమ్మాయి సరిపోద్దేమో అమ్మోరు సినిమాకు. ఇప్పుడు 70-75 కాలేజీల దగ్గర వాళ్ళు పొద్దున పోయి నిల్చునేవారు, ఎవరైనా క్యూట్ అమ్మాయి కనిపిస్తుందని, గర్ల్స్ కాలేజెస్లలో. అదే 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 నాకు ఈ అమ్మాయిని చూడగానే గురువు గారు కోటరామకృష్ణ గారు, శ్యాంబాబు గారు ఇట్లాంటి అమ్మాయి కోసమని నేను 2 స్టిల్స్ తీపిచ్చేసి ఈవినింగ్ తిరుపతి టు మెడ్రాస్ ఒక ట్రైన్ ఉంటుంది 6 o'clock. ఆ ట్రైన్లో వెళ్ళి శ్యాంబాబు గారికి ఇంట్లో ఇచ్చి వచ్చినారు. లేడు శ్యాంబాబు గారు. నేను వచ్చి ఇచ్చానని చెప్పండి ఫోటోలు. నేను సినిమా చేస్తున్నాను, మనవరాలు పెళ్ళి, దాంట్లో హీరోయిన్ అని చెప్పి వచ్చిన. పొద్దున షూటింగ్ చేస్తున్నాను. 11ంటికి కోటి రామకృష్ణ గారు, శ్యాంబాబు గారు వస్తున్నారు. అరే, నేను అనవసరంగా నిన్న పోయినా, వీళ్ళు వస్తున్నారేంటి అనుకున్నాను. అందులో రామచంద్ర గారు, పిఎన్ రామచంద్ర గారు, ఇద్దరు వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. గురుగారు నమస్కారం. అయ్యో, మీరు నేను నిన్ననే వచ్చానంటే అది తెలుసు, ఫోటోలు ఇచ్చావు కదా, వెళ్ళాము, మాట్లాడాము, ఓకే చేశాము, అమ్మోరులో హీరోయిన్ అమ్మాయి, వెళ్తున్నావు, నీకు చెప్పిపోవటానికి వస్తున్నావు అన్నారు. అంటే మార్నింగ్ వచ్చేసారట. అట్లా అమ్మోరులో హీరోయిన్, అమ్మోరుతో అమ్మాయి అసలు నిజంగా పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్కి మాత్రం. మనవరాలు పెళ్ళి 3వ సినిమా 4వ సినిమా రిలీజ్ అయింది. అమ్మోరు ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది. అసలు ఇది అమ్మాయి ఫస్ట్ పిక్చర్ అంతే. అట్లా అమ్మోరు తర్వాత మాయలోడేనే, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు. 3వ పిక్చర్ మాయలోడు. 4వదో 5వదో మా మనవరాలు పెళ్ళి ఎప్పుడో రిలీజ్ అయింది, 3-4 months తర్వాత. అట్లా అమ్మోరుకు నేనే కారణం, మళ్ళీ మాయలోడుకు నేనే కారణం. అట్లా నా మీద ఎఫెక్షన్ వాళ్ళకి. నా డేట్స్ని బట్టి వాళ్ళు డేట్ ఇచ్చేవాళ్ళు, నేను సినిమాలో ఉన్నా అంటే. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఆ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ చూసి, నేను ఆ ప్లేస్ చూసి ఎంత ఫీల్ అయిపోయాను. సొంత కూతురు పోతే కూడా అంత ఫీల్ కాము. అవును సార్, చాలా అసలు అందరికీ బాధ అయింది. చాలా పాపం అరుస్తుందంట, ఫైర్ అయిపోతుంది, కాలుతుంది రోడ్డు మీద. అది ఫ్లైట్ లేచిందండి, గోడ యువతల రోడ్డు మీద పడిపోయింది, కంపౌండ్ యువతల. అది హైవే, కాలిపోతుంది. అందరూ చూస్తున్నారు, ఎవరు దగ్గర పోలేరు. మదర్ పోలేదు, భర్త పోలేడు. వాళ్ళ ఫాదర్ అంతకుముందే చనిపోయారు. ఆ అమ్మాయి భర్త బయట అతను, ఇంటి అతను కాదు. అన్న భార్య బయట అమ్మాయి, ఇంటి అమ్మాయి కాదు, మదర్. వాళ్ళు ముగ్గురు రోడ్డు మీద ఉన్నారు. వీళ్ళిద్దరూ చనిపోతున్నారు, కాలిపోతున్నారు, అరుస్తున్నారు. ఇదంతా చెప్పారు నాకు. అబ్బా అనిపించింది. ఎంత
బాబోయ్ నరకం, కుటుంబానికి నరకం సార్. అంటే మా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవడం అది నాకు తెలుసు సార్, మీకు తెలుసు, అవును వాళ్ళ కుటుంబానికి తెలుసు. తెలుసు నాకు. మీ సిస్టర్ అప్పటి నుంచే కదా ఫ్యాన్ మీకు. మీరు కృంగిపోలేదు, ఏ కమాన్ అన్నారు. విధిని ప్రకృతిని శాసించి డేర్ అండ్ డాషింగ్ స్వప్న. ఇప్పుడు ఎట్లున్నారు సార్ మీరు? కొంచెం డల్గా ఉన్నాను మేడం. ఎందుకు సార్ మీరు డల్ ఏంటి సార్? అంటే బాగా తిరిగాను కదా నేను, నడక కదా, పాదయాత్ర చేయటం ఆయనతో పాటు. కానీ మీకు అనిపించదా సార్ దేనికోసం చేస్తున్నాను ఇవన్నీ అని? అంటే ఇది ప్రధానమంత్రి గారి ఆదేశం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మాకేమీ లేదు, మాకేమీ లేదు, మేము ఎంత డబ్బు కడుతున్నాం, మేము ట్యాక్స్లను వసూలు చేసి పంపుతున్నాం. ఒక మంత్రి ఉన్నాడు, పేరు చెప్పను కానీ నాకు ఫ్రెండ్, ₹1 ఇవ్వలేదండి, ₹1. అరే ₹1 ఎందుకు ఇస్తుందండి సెంటరు? కోట్లు ఇస్తుంది. కోట్లే ట్రాన్సాక్షన్, బడ్జెట్లోంచి కోట్లు పెడతారు, కోట్లు ఇస్తారు, కోట్లు వస్తాయి. ₹1 ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదని మాట్లాడటం. ఎన్ని స్కీములు, ఎన్ని కోట్ల డబ్బులు వస్తున్నా కూడా ₹1 ఇవ్వలేదనే పదము ప్రజలకు చెప్పాలి మీరు. ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, కరోనా వచ్చింది, కనీసం కేసీఆర్ గారు సీఎం అనేట ఆయన నేనున్నాను భయపడకండి అని కింద భరోసా మాట కూడా మాట్లాడలేదు. ఆ మధ్య మాట్లాడారు కదా సార్, మాట్లాడలేదా? అసలు మాట్లాడలేదు, కనీసం పరామర్శ లేదు. ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా పరామర్శ ఉండదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బాగా హ్యాండిల్ చేసినట్టు కాదా కోవిడ్? ఎందుకంటే మన కేసులు ఏమైనా ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ కాదు ఎక్కువ కాలం, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు. రాజేందర్ ఉన్నప్పుడే అతనికి కొత్త సబ్జెక్టు, ఆయన డాక్టర్ కాదు, ఆయన ఒక లెక్చరర్. కానీ తోసేశారు ఆయన మీద. తోసేస్తే అంటే కొందరికి ఎట్లుంటుందంటే అండి, అడవిలో పడేసినా ఈదుకుంటూ వస్తారు, నడి సముద్రంలో పడేసినా అట్లా కొంత ఉంటుందండి. ఆయన ఎడ్యుకేటెడ్ కనుక అవగాహన చేసుకొని మానిటర్ చేసి మ్యాక్సిమం డైలీ ఒక్కసారన్నా గాంధీ హాస్పిటల్ పోయి వచ్చేవాడు, ఉస్మానియాకి పోయి వచ్చేవాడు. అట్లా కరోనా మొత్తం ఆయనే డీల్ చేశాడు. మళ్ళీ మందు లేదు, మందు లేని జబ్బు ఇది, అవును, కంటికి కనపడని జబ్బు. దీన్ని హ్యాండిల్ చేయటము రకరకాలుగా డాక్టర్లు ప్రయోగాలు చేశారనుకోండి. కొందరికి ఆ ప్రయోగం సక్సెస్ అయింది, కొందరికి కాలేదు. రకరకాల గతంలో ఉన్నటువంటి ఈ అంటువ్యాధులకు సంబంధించిన అన్నిటిని కలిపి డోసులు వేసుకుంటే ఏదో మొత్తానికి మేనేజ్ చేశారు. ఈ లోపల ప్రధానమంత్రి గారు వ్యాక్సిన్ కనిపెట్టారు, ఆయనే స్వయంగా వచ్చారు, కంపెనీలకు వెళ్ళారు, హైదరాబాద్ కూడా వచ్చి చూసుకొని మాట్లాడి వెంటనే మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. ఫ్రీగా ఇవ్వండి వ్యాక్సిన్ అని మొదలుపెట్టాడు. కనీసం ఎక్కడ ఆయన మాట ఉండదండి, ఆయన ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు ఇది ప్రభుత్వం ఎంత మెచ్చుకోవాలండి? వ్యాక్సిన్ ఇన్ని కోట్ల మందికి, నిన్న 2.5 కోట్ల 3 కోట్ల మందికి ఒక చరిత్ర అంట మన దగ్గర ఇవ్వటం. అవును, కోట్ల మందికి. అవును, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా ఆవిడ చాలా, డాక్టర్ స్వామినాథన్ చాలా సంతోషపడింది కదా. అట్లా ఏమి తెచ్చినా ఏమి ఇచ్చినా ఆయన పేరు ఉండదండి, ఆయన ఫోటో ఉండదండి. బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు కరోనా దగ్గర నుంచి, ఫోటో మాత్రం కేసీఆర్ ఉంటుంది. ప్రధానమంత్రి బియ్యం కదండి. కనుక మన స్కీమ్స్ అన్ని ప్రజలకు చెప్పండి, మనం ఏమి ఇచ్చినామో, ఎన్ని కోట్లు పంపినామో ప్రజలకు చెప్పండి. కానీ సార్ నాకు అర్థం కాదు, ఇప్పుడు ఎలక్షన్ వాతావరణం కాదు, ఏదో ఒక ఉప ఎన్నిక కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంత పోటాపోటీగా ఇప్పుడు ఈ కరోనా టైంలో 3rd వేవ్ వస్తుందన్న భయంలో ఈ పాదయాత్ర లేనిది, క్రౌడ్స్ ఏంది అని విమర్శలు వస్తున్నాయి కదా సార్ మన మీద. పాదయాత్ర ఇప్పుడు కాదండి, అసలు ఇది 2 years నుంచి పాదయాత్ర చేసి ప్రజలకు చెప్పాలనేదే. కరెక్టే, చెప్పాలి. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఎంత డబ్బు పంపుతుంది రాష్ట్రానికి. ఎందుకంటే వీళ్ళేం బ్లేమ్ చేస్తున్నారు, మాకేమి ఇవ్వట్లేదు మాకేమి ఇవ్వట్లేదు అని. అది చెప్పడం కొరకు మొన్న 33 మంది మంత్రులని కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారాలు కొత్త మంత్రులు చేసిన తర్వాత వాళ్ళకు ప్రధానమంత్రి గారు ఆదేశం ఏంటి తెలుసా అండి? మీరు మీ నియోజకవర్గం మొత్తం తిరిగి
మనం ఏమేమి స్కీమ్స్ ఎలా ఇస్తున్నాము, డైరెక్ట్గా నేరుగా ప్రజలకు ఇస్తున్నాము లేదా చెప్పి రావాలి, తిరిగి రావాలి. మీరు చెప్తే మాత్రం వాళ్ళు వింటారా సార్? ఇప్పుడు చెప్పిన ఎలక్షన్ టైం వరకు అసలు ఆ జ్ఞానం ఎలక్షన్కి దీనికి సంబంధం లేదు మేడం. లేదంటారు. ఎలక్షన్కి దీనికి సంబంధం లేదండి. ఎలక్షన్కి దీనికి సంబంధం ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది అది. కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఏమిటి ఉపయోగం? మీకు ఉపయోగం ఉందని ఎట్లా తెలుస్తుంది? ఒక రాజకీయ వ్యూహంగా అడుగుతున్నా. తెలుస్తుంది. మొన్న ఒక ముసలామ చెప్తుంది. ఇప్పుడు ఇందాక ప్రొఫెసర్ చెప్పాడు, మీరు రైతులతో మాట్లాడుతున్నారు, బాబుమోహన్ చేశాడు అది ఇదని. బియ్యం ఎక్కడే అమ్మా అని అడిగితే ఒక ముసలామె కేటీఆర్ అడిగిండంట ఒక దగ్గర, నీకు పెన్షన్ వస్తుంది ఎవరంటే ప్రధానమంత్రి మోడీ అన్నదంట ముసలామె. పెన్షను ప్రధానమంత్రి డబ్బులు అనేది ఎవరికి తెలియదు, కేసీఆర్ ఇస్తుంది అనుకుంటారు. బియ్యము ఫ్రీగా పర్ హెడ్ ఇంత అని 5 కిలోలని, ప్రధానమంత్రి గారి బియ్యం అని తెలియదు, ఎందుకంటే ఫోటో కేసీఆర్ది ఉంటుంది కదా. మామూలు ముసలి వాళ్ళు, కూలీనాలు చేసుకునే ముసలి వాళ్ళు చెప్తున్నారు ఇది బియ్యం ప్రధానమంత్రి బియ్యం అని. మోడీ అనే పేరు పలుకుతున్నారు మారుమూల గ్రామాల ప్రజలు. అంటే అంతవరకు వెళ్ళిపోయింది. మేము చెప్పుడు మొదలుపెట్టినాక, రేషన్ షాపుల కాడ మా ఫోటోలు పెట్టడం మొదలుపెట్టినాక ఇట్లనే చెప్తుంటే, ఎందుకంటే దాన్ని నేనే ఎగ్జాంపుల్. నా దగ్గరే ప్రజలను ఆపి మీరేం చెప్తారో చెప్పండి సంజయ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు అంటే వాళ్ళు చెప్తుంటే ఒక్కొక్కటి. ఒక దగ్గర అయితే సంజయ్ 2 గంటలు సాప వేసుకొని కూర్చొని విన్నాడు. కుంట అనే విలేజ్లో నైట్ 10 అవుతుంది, ఇంకా 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ రోజు నైట్ ఆల్ట్కి 11వ తారీఖు 2 hours కూర్చున్నాడు ఇట్లే వినుకుంటూ. వాళ్ళు ముసలోళ్ళు, చదువురాని వాళ్ళు, పొలాలలో కూలి పని చేసుకునే వాళ్ళు చెప్తున్నారండి. కానీ సార్ ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు 14 నుంచి మనం చూస్తున్నా కూడా ఎంత చేశారని మీరు చెప్పినా కూడా మీ పార్టీ ప్రతి ఎలక్షన్లో టీఆర్ఎస్ నెగ్గుకుంటూ వచ్చింది. దాదాపు ఒక దుబ్బాక అక్కడ ఇక్కడ ఏదో కొంచెం జలకు చూపించినారు. కానీ దుబ్బాక ఎలక్షన్ సామాన్యం కాదండి. సామాన్యం కాదు, కానీ అక్కడ రఘునందన్ గారు కాబట్టి గెలిచారు. అక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చిందంటారా? మీరు ఒకసారి పోండి అక్కడికి, చెప్తారు. అక్కడ వేరే వాళ్ళు నిలబడి ఉంటే అలా గెలిచేవారా సార్? ఇప్పుడు రఘునందన్ రావు గారు, ఈయన పాపం ట్రై చేసుకుంటూ ఉన్నారు, ఇన్నిసార్లు బరిలో దిగాడు, అది వేరు, ఇంత కమిటెడ్ గా ఉన్నాడు అని కదా ఓటు వేశారు. బీజేపీలో ఉంటే చేయలేదండి ఎప్పుడు, ఆయన ఊరది కరెక్టే. బట్ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఎంత అండగా ఉన్నాడో, ఏమి చేశాడో, ఏం మాట్లాడాడో, ఆయన ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేటెడ్ సార్. అవును, ప్రజలకు తెలుసండి. ఆయనను ఎందుకు పార్టీలోంచి తీసేశారో ప్రజలకు తెలుసండి. ప్లస్ ఆ కొండబాగు, ఆ కొండగట్టు అవన్నీ ఉన్నాయండి. అందులో ముంపుకు గురైన ఎవ్వరికి కూడా ₹1 ఇవ్వలేదండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చెరువులు నింపే కాలువల ద్వారా చెరువులు నిండి ముంపుకు గురైన బాధితులు ఏడుస్తారండి, దుబ్బాకపోతే ఏడుస్తారు. నేను ఫస్ట్ నోరు తెరవటం మైక్ పట్టుకొని అక్కడ ఆ రైతుల గ్రామం అది, నేను మాట్లాడుతుంటే ఒకటే క్లాప్స్. కేసీఆర్ చదువుకున్న ఊరండి అది. దుబ్బాకంటే కేసీఆర్ చదువుకున్నాడు చిన్నప్పుడు. ఆ స్కూలు కూలిపోయే దశలో ఉందండి. నేను అక్కడ ఆగి, ఇగో ఇది కేసీఆర్ చదువుకున్న స్కూల్ చూసిందా అమ్మా, సిద్దిపేట ఎట్లా కడుతున్నారు కాలేజీలు, యూనివర్సిటీలు, గజ్వేల్లో ఇది, ఇక్కడ చూడు దుస్థితి, ఈడ చదువుకున్నాయనే కదా సీఎం అని చెప్తే మామూలు కసి కాదండి, ఆ కసి గెలిపించింది. ఇప్పుడు సపోజ్ ఆయన స్పెషల్గా స్కూల్ని ఏమైనా బాగు చేయించి పెయింటింగ్ వేయించి ఏమైనా చేశారనుకోండి, ఆయన స్కూల్ కాబట్టి చేసుకుంటాడా, మిగతా స్కూల్స్ చేయరా అంటారు. అంటే రాజకీయ విమర్శలు, ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు. చేయలేదనుకోండి, అన్నిటితో పాటు చేస్తాను, ఇది కూడా సరి సమానం, ఇది కూడా ఒక స్కూలు అన్నిటితో అని అంటే అప్పుడు చేయలేదంటారు, చేశారంటారు, చేయలేదంటారు. ఏం చేయాలి? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే సంచి పట్టుకొని గబగబా ఆడికి ఉరికితే అంటారు.
నువ్వు గజ్వేలికి కొన్ని వేల కోట్లు పెట్టి, సిద్దిపేటకి కొన్ని కోట్లు పెట్టి, సిద్దిపేట చుట్టూ గజ్వేలు చుట్టూ 4-5 రింగు రోడ్లు వేసి ఈడ కనీసం ఊళ్ళోకి పోయే దారి రాళ్ళు తేలి, అసలు రాళ్ల మీద మనుషులు ఈడ నడుస్తుంటే బాధ కలగదండి అది చూసుకొని. ఖచ్చితంగా బాధ కలుగుతుంది. మా బతికేంటి వాడేంది, అది గింతంత కాన్స్టిట్యున్సీ. అది ఒకప్పుడు మా ముందు ఎందుకు పనికిరాను. అక్కడ ముత్యంరెడ్డి మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి చాలా చేశాడండి. అప్పట్లో నెంబర్ 1 అది. అలాంటిది నెంబర్ లాస్ట్ అయిపోయింది. ఈ రోజున రైల్వే ట్రాకులు అక్కడికే, రైల్వే లైన్లు ఏది సిద్దిపేట హరీష్ రావుది, గజ్వేలు సీఎంది, రాష్ట్ర బడ్జెట్ మొత్తం అక్కడికేనండి. అక్కడికి కొడుకు దగ్గరికి సిరిసిల్ల రాష్ట్ర బడ్జెట్ మొత్తం. ఇప్పుడు ఒకటి అడుగుతా సార్, నేను మీతో వాదించట్లే, మీరు చాలా అనుభవజ్ఞులు, కానీ తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఈ కాలు మీద ఎక్కువ నేను దృష్టి పెట్టాను, ఈ కాలు మీద పెట్టలేదు అంటే ఆయనకే చేటు. అంటే గజ్వేల్కి, సిరిసిల్లకి, సిద్దిపేటకి మాత్రం ఇచ్చి మిగతా నెగ్లెక్ట్ చేస్తే ఆయనకే చేటు. ఎందుకంటే ఆయన రాష్ట్రం మొత్తం పోటీ చేయబోతారు పార్టీ అధ్యక్షుడిగా. అది ఆయన వేరే వాళ్ళు చేశారు, ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు స్వార్థంగా బిహేవ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి మొత్తం అంతా నాదే, ఇది నాది, అది నాది అని చెప్పించుకుంటారు. అనే భావన ఉండాలా లేదా? ఉండాలి. ఎందుకంటే ఈయన స్పెషాలిటీ ఏంటంటే నేనే ఇక జీవితాంతం ఇదే నాకు అనే ఒక రకమైన అహంభావం, అహంకారం, దొరతనం అది వచ్చిందండి. గతంలో లేదండి, సీఎం అయినాక వచ్చిందండి అది. మీరు అడిగిన మీకు ఇప్పుడు గింతంత అనగానే మీకు ఈ 3 అయితే మరి వాట్ అబౌట్ స్టేట్ అని మీకు వచ్చేసింది, మిగతా కాన్స్టిట్యున్సీలు ఏంటని. కానీ అదే జరుగుతుంది ఇక్కడ. అదే ఓడగొట్టింది దుబ్బాకలో అది వచ్చే మేము కాదా, ఈయనకు సిద్దిపేట గజ్వేలేనా 3 ఆనుకొని ఉన్నాయి కదా ఇట్లా, ఈ 2 తలతల మెరుస్తుంటే మేమేమో వెలవెలబోవాలనా అని ఓడగొట్టారు. లైక్ దట్ జిహెచ్ఎంసీ కూడా అంతే ఓడగొట్టారు. మిగతా గెలవడం అంటే అండి, బీజేపీ ఇప్పుడు అధికారంలోకి రాలేదండి తెలంగాణలో, రాలేదు. అదే ఎప్పుడు మిత్రపక్షంగా ఉన్నదండి. టీడీపీతో మిత్రపక్షం ఎన్టీఆర్ దగ్గర నుండి కూడా మొన్నటి వరకు. మొన్న తెలంగాణ వచ్చినాకనే 2 పడ్డాకనే చంద్రబాబు అటు పోయినాకనే ఈడ టీడీపీ క్లోజ్ అయింది. అంటే మొత్తాన్ని కొనేశాడు, ఇంక్లూడింగ్ మీ, నీ లాస్ట్ క్యాండిడేట్. మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. మీరు చాలా వెనకేసుకొచ్చేవారు సార్ కేసీఆర్ గారిని, నాకు బాగా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలోనే చెప్పారు. మీరు చాలా వెనకేసుకొచ్చి ఎవరో కేసీఆర్ గారిని మాటలు అంటే కూడా మీరు భరించలేకుండా వాళ్ళని విమర్శించారు మన ఇంటర్వ్యూలో. ఆశ్చర్యం ఏం కలుగుతుందంటే సార్, మీరు మారిపోయారా? అలాంటి నన్ను కూడా వదులుకున్నాడు. ఎందుకంటారు సార్? అంటే మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. నిన్ననే కౌగిలించుకున్నాడు నన్ను, ఇట్ట కొట్టిండండి. ఎప్పుడు సార్ అనుకుందాం, నిన్ననే కౌగిలించుకున్నాడు, ఇట్ట కొట్టాడు. ఒక బహిరంగ సభ నుంచి ఆయన వెళ్తున్నాడు ఇట్లా, నేను అక్కడ నిల్చుని ఉన్నాను దూరంగా, నమస్తే పెట్టి నన్ను చూశాడు. ఇటు పోయేటోడు ఇటు వచ్చి అంత దూరం వచ్చి నన్ను కౌగిలించుకొని ఇట్ట కొట్టి మళ్ళీ ఇటు వచ్చి పోయాడండి. తెల్లారి టికెట్ ఎవడికో ఇచ్చాడండి, కనీసం ఫోన్ కాల్, ఇదిగో నీకు ఎట్లా టికెట్ ఏమనుకోకు, ఎందుకంటే నిన్ననే కౌగిలించుకున్నా కదా, నేను ముద్దు పెట్టుకున్నా కదా, ఇప్పుడు టికెట్ వేరే వాళ్ళకి ఇస్తున్నా, నేనున్నా, డోంట్ వరీ అనొచ్చుగా. టికెట్ ఇచ్చి అక్కడ ఏం పని ఆయనకు వచ్చేయమని చెప్పి అని వాళ్ళ కొడుకుతో ఫోన్ చేయించాను. నాకు ఎంత బాధ అయిందండి. 4 రోజులే ఉంది. ఎందుకు వచ్చింది సార్ అంత మీకు అసలు ఇండికేషన్ కూడా లేదా? అసలు నేను చెక్కులు పంచుతున్నాను, బీసీ కార్పొరేషన్ చెక్స్ 500-600 మందికి. నేను నైట్ అక్కడ పడుకొని మార్నింగ్ చెక్కులు పంచుతున్నాను, ఎందుకంటే 9 o'clock టైం ఇచ్చాను. నేను చెక్కులు పంచుతున్నాను, ఫోన్ నాకు, మీ బావగారు రమ్మంటున్నారు, అక్కడ ఏం పని బాబు మనకి వచ్చేయమను, టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినామని చెప్పు అని వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసింది నాకు. అప్పుడు ఏమనిపిస్తుందండి ఆ క్షణం? అయోమయం, అగమ్య గోచరం.
ఇప్పుడు ఏంటి నా లైఫ్, అనవసరంగా సినిమాలు వదిలేసి వచ్చిన, ఇప్పుడు ఎటు పోవాలి, ఏం చేయాలి, నేను ₹1 లంచం తీసుకోలేదు, అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, నేను ఇంత ఆనెస్ట్గా ఉండే లాభం ఏంటి, ఇప్పుడు ఏంటి నా లైఫ్, ఇప్పుడు నేను ఏం అర్థం కాలేదండి. ఆ డిప్రెషన్లో కారు ఎక్కాను. పోనీ అన్నా, ఎటు సార్, పోనీ ఎటన పోనీ అన్నా, ఇంటికి బొమ్మని కూడా చెప్పడం రావట్లేదు నాకు. సరే అండి, డైరెక్ట్ అక్కడికి పోతే జ్వరం వచ్చి పడుకున్నాడు డాడీ, తర్వాత మాట్లాడదాను అంటుండు. మంచి, తర్వాత అయితే నేను రాను, పిలిస్తేనే వస్తా, లేకుంటే రానన్నాను. ఈ లోపల రిజైన్ చేశాను. ఢిల్లీ నుంచి అమిత్ షా గారి ఫోను, అమిత్ షా గారు రమ్మంటున్నారు, తీసుకురమ్మంటున్నారు, నిన్ను రేపు 9 o'clock కల్లా ఢిల్లీలో ఉండాలంటున్నారు. సార్ మామూలుగా అంత తొందరగా వెళ్ళిపోతుంది సార్ న్యూస్? పెట్టబోయిందో, నేను రిజైన్ చేశాను, వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చారని పేపర్లు ఆగవు కదా, మీడియా అంతే అంతే అంతేలేండి. నైట్ 11 గంటలకు ఫోన్, నాకు 11:15 కరెక్టే. ఇప్పుడు 11:15 అయింది రాత్రి. మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ అంటున్నారు. టికెట్ ఎట్లా అంటే 2 టికెట్లు నీకు నాకు పంపారన్న లక్ష్మణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు. బాగా ఆలోచించిన, ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన పార్టీ బీజేపీ, 2 కండవలు బీజేపీ టీడీపీ కండవలు వేసుకొని ప్రచారం చేయించిండు ఎన్టీ రామారావు గారు. ఆయన అభిమాని నేను, ఆయనకి ఇష్టమైన పనే చేస్తున్నాను, తప్పైతే కాదు అని డిసైడ్ అయ్యాను. అంతే ఉన్నాను, నేను పడుకోలేదు, పడుకుంటే లేవలేనని. ఎన్టీ రామారావు గారు అన్నీ తలంచుకుంటూ 4 o'clock లేచాను, స్నానం చేశాను, ఎయిర్పోర్ట్ ఢిల్లీలో దిగితే మా కోసం వెయిటింగ్ అమిత్ షా గారు. వారిని అనుకొని జాయిన్ అయ్యాను. ఇక కెప్పు మనది ఇక్కడ జాయిన్ అయ్యండి బీజేపీ. అట్లా నాలాంటి వాళ్ళని ఎంతోమందిని వదులుకున్నాడు ఉద్యమం చేసిన. అట్లనే ఈటెల గారిని కూడా వదులుకున్నాడు. ఇప్పుడు ఈటెల గారిది కూడా చాలా మందికి అభిమానులకి కొంచెం మనసు కష్టం అయితే వేసింది బాగా. ఆయన భూములు కుదవబెట్టి ఉద్యమాన్ని ఖర్చు పెట్టిండండి, బ్యాంకు లోన్లు తీసి, అట్లాంటివన్నీ కూడా వదులుకున్నాడు. అంటే ఆయనకు నేనే లైఫ్ లాంగ్ నేనే, ఎందుకంటే డబ్బులు పెడుతున్నాడు, గెలుస్తున్నాడండి. డబ్బులు ఇప్పుడు ఇంత అర్జెంట్ అండి, ఇన్ని స్కీములు పెట్టి ఆడ దళితుల ఓట్లు ఎక్కువ, 47,000 ఎంత ఉంటుంది. నాగార్జున సాగర్లో కూడా ఈ ఎస్టీ ఓట్లు ఎక్కువ, బంజారా ఓట్లు. ఇక్కడ వీళ్ళకి పొడు భూములు ఇస్తానన్నాడు, నేనే వచ్చి కూర్చుంటానన్నాడు, బెత్తం పట్టుకొని కూర్చుంటానన్నాడు. తీసుకొని ఇవన్నీ పోతాను. ఎలక్షన్ అయిపోయింది, బంద్. పిఆర్సీ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. ఎమ్మెల్సీలు గెలిచాడు, వాళ్ళకి అన్నం పెట్టి ఒక పూట. మళ్ళీ అది బంద్. మొన్న ఏదో ఒకటి వాళ్ళకి ఏదో మొన్న, ఎందుకంటే ఇది దీని ఎలక్షన్ కోసం, హుజురాబాద్ ఎలక్షన్ కోసం ఒక ట్యాబ్లెట్ అక్కడే ఇవ్వాలండి, హైదరాబాద్లో వేయకూడదా ఏదైనా ఇస్తే. ఎన్ని డ్రామా, కొనటమే సంస్కృతి. అది ఆయన సంస్కృతి, కొని గెలవాలి ఓట్లు. సరైన గుణపాఠం చెప్తారు హుజురాబాద్. చెప్తారా సార్? జనం గ్రహిస్తున్నారా? బికాజ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్, ఎట్లా గెలిచారని కాదు కానీ గెలుచుకుంటూ వచ్చారు. వాళ్ళు స్కీములు పెట్టి చేశారా, ఇంకా డబ్బులు ఇచ్చారని మీరు అంటే అవన్నీ కోట్లండి. మరి మీకు మొన్న గవర్నమెంట్కి నా దగ్గర ఎన్ని కోట్లు తెలుసు అండి? 50 కోట్లు అండి. నా ఎలక్షన్ ₹1 కోటి ఖర్చు పెడితేనే గొప్ప. అసెంబ్లీ ఎలక్షన్స్కి 50 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీకి, 3 ఇన్స్టాల్మెంట్లు. అసలు ఎంత దారుణం అయిపోయిందో రాజకీయం. దారుణం కాదండి, కొనటం ఏంటండి అసలు, ఓట్లు కొనటం ఏంటి? ఇప్పుడు జరిగేది అదే కదండి హుజురాబాదు, నాగార్జున సాగర్ అదే. మీరు ఎంత స్ట్రెయిన్ చేసుకుంటున్నారు సార్, పాదయాత్ర చేసి మీకు దగ్గు జలుబు, జనం మధ్య నాకు డస్ట్ పడదు అంతే. మరి ఇంత చేసి మీకు అనిపించదా సార్ హాయిగా, మీరు ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు, ఎందుకు నాకు ఇవన్నీ, హాయిగా సినిమాలు చేసుకుంటా అని అనిపిదా? ఏంటి ఆశిస్తున్నారు మీరు? ఎందుకంటే ఆరోగ్యం మీదకి వస్తే ఇప్పుడు అందులో కోవిడ్ టైం. కమిట్మెంట్ అండి, ఒక మాట అంటే మాటే, కమిట్ అంటే కమిటే. నన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది తయారయ్యారు కదా మేడం, 3 సార్లు ఎమ్మెల్యేను కదా. బాబు మోహన్ మాకు అన్ని అనేటోళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అంటే ఎన్టీ రామారావు గారు ఏం కర్మ పట్టిందని పార్టీ పెట్టి ఊరూరు పిచ్చోడు తిరిగాడు తిరిగి. ఆ ఎలక్షన్ టైంలో ఎట్లయిపోయాడు ఆయన, నల్లగా అయిపోయి, ఎంట్రుకలన్నీ ఇట్లా అయిపోయి, ఆ కాకి డ్రెస్ వేసుకొని
ఏం కర్మండి, ఏదో చెయ్యాలి పేదవాళ్ళకి. సమాజంలో 3 కేటగిరీల ప్రజలు ఉంటారండి. ఒక కేటగిరీ ఎంత డబ్బైనా పెట్టి ఎంతటి పనైనా చేయించుకోగలుగుతారు, ఇక అసలు శాసిస్తారు డబ్బుతో. ఇంకొక కేటగిరీ ఉంటుందండి, ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పనైనా చేయించుకోగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు, ఊర్లు కొనగలుగుతారు, లేకపోతే క్యాప్చర్ చేయగలుగుతారు. ఒక కేటగిరీ డబ్బు, ఒక కేటగిరీ రికమెండేషన్, పరపతి దొరలు. 3వ కేటగిరీ ఉంటాడండి మధ్యలో. వీడు ఇటు డబ్బు పెట్టలేడు, ఇటు రికమెండేషన్ ఉండదు, దిక్కులు చూస్తుంటాడు. అయ్యా ఏ వస్తాడో, ఏ పెడతాడో, ఏ నీళ్ళు ఇస్తాడు, ఏ గింత పొలం ఇస్తాడు అని. వాళ్ళ కోసమే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. నేను గ్రహించినది అసలైతే నన్ను బలవంతంగా పోటీ చేయించారు. అవును, నేను ఏడ్చాను కూడా. నాకు రోజుకి 5-6 షూటింగ్లు చేస్తున్నాను, నా లైఫ్ పాడైపోద్ది అంటే నో అని చంద్రబాబు, కేసీఆర్ పట్టుబట్టి నన్ను తీసి పడేశారు. 2వ ఎలక్షన్కి నాకు అర్థమైపోయింది, ఓ ఎన్టీ రామారావు గారు ఇందుకు ఆ పార్టీ పెట్టింది వీళ్ళ కోసం అన్నమాట. అందుకే నేను కూడు గుడ్డ నీళ్ళు అన్నాడు. నీడ, కూడు గుడ్డ నీడ. నీడ అంటే ఇల్లు లేనుడు, కూడు అంటే 2 రూపాయల కిలో బియ్యం. అరే ఇక అన్నీ నేను డైరెక్ట్గా జన్మభూమి సభల్లోనే చెప్పేవాడిని, ఇలాంటి వాళ్ళ కోసం నేను వచ్చాను, వీళ్ళకి ఎవడడ్డం వచ్చినా ఊరుకోను. ఇలా మాట్లాడితే అగ్రకులాలన్నీ ఏకమైపోయి 3వసారి నన్ను ఓడగొట్టారు. 2 సార్లు వాళ్ళ వల్ల కాదా, మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ 3వసారి గెలిచాను అనుకోండి. అట్లా ఇంత మీరు అమ్మనిస్తున్నారు కదా సార్ ఎన్టీ రామారావు గారిని. ఆయనకు కూడా బీజేపీ అంటే ఇష్టం అన్నారు. ఎవరికి? ఎన్టీ రామారావు గారికి. మరి మిత్రపక్షంగా పెట్టుకొని పార్టీ పెట్టిండు. అవును, కానీ ఎందుకు సార్ ఆయనకు భారతరత్న రాలేదు? ఇది చాలా అవుట్ ఆఫ్ ద బ్లూ క్వశ్చన్ అడుగుతున్నా, సడన్గా అడుగుతున్నా. ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఆయన తెచ్చుకోలేడు కదండి. ఆయన లేనప్పుడు మనం ఆయన వారసులు తేవాలి. చంద్రబాబు రానిలే అంతే కదా. ఆయన చనిపోయిండండి, ఈయన సీఎం అయిందండి. చనిపోయినానికి ఎవరు తేవాలా? ఆయన తేయాలి. మరి తేలేదుగా. ఎందుకు తేలేదు అంటే అప్పుడు ఏమో రాజకీయంగా ఆయన అడ్డు కాదు కదా. ఆ క్షణంలో వాజ్పేయి గారు ఉండే, ఆయన కూడా సపోర్టివ్ కదా చాలా. వాజ్పేయి గారు ఉండబట్టేప్పుడు ఇందిరాగాంధీ ఈయనని గద్దె దింపితే కూడా వాజ్పేయి గారు అడ్డుపడి తీసుకుపోయి మొత్తం ఎమ్మెల్యేలందరినీ కర్ణాటకలో పెట్టి మళ్ళా తెచ్చి 1 మంత్లో మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించాడు. అందుకని ఇంకా ఎఫెక్షన్ బీజేపీ అన్నా, అది వాజ్పేయి గారు అన్నా ఎన్టీ రామారావు గారికి బాగా ఇదైపోయింది. నన్ను కాపాడినరు, నన్ను ఆదుకున్న పార్టీ అనేది ఆయన దృష్టిలో. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు ఏం చేయలేడు కదా. అవును. ఆ తర్వాత ఈయన ఓడిపోయాడు 2 సార్లు, రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఏం చేయలేడు కదా. ఈ కారణాల వల్ల రాలేదు. అంతే, అంటే గట్టి ప్రయత్నాలు జరగలేదు. పర్స్యూ చేస్తేనే కదండి ఏదైనా అయింది. కరెక్టే సార్, కరెక్ట్. నేను ఇందాక నాది ఏమైనా ఇచ్చిరా అంటే నేను చెప్పాను కదా, నేను పోలేదు, తప్పు నాదే. ఇప్పుడు మీకు అదే నాకు అనిపిస్తుంది సార్, మీరు ఇంత సరే అక్కడ ఇవ్వలేదని, అక్కడ మీకు తగినంత ఆదరణ లేదు, మిమ్మల్ని పక్కన పెట్టారు, చాలా మీరు బాధపడ్డారు, ఓకే. బట్ ఇక్కడ మీకు కనీసం అమిత్ షా గారు అంత పిలిపించినందుకు మీకు ఒక సముచిత స్థానం ఉందా? అంటే పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి కదండి. ఈ కరోనా వల్ల అంత అతలాకుతలమేగా పదవులు ఇచ్చుకోవటం, ప్రమాణ స్వీకారాలు చేయించుకునేటం కాదు కదా. మొన్న ఈ లాక్డౌన్ ఎత్తేసినాక మొదటి నుంచి ఎక్స్టెన్షన్ లేదు అసలు. ఏది గెలిచిన ఎంపీలకి మొన్న 33 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు, అందులో బీసీలు ఎక్కువ. కనుక అసలు ప్రభుత్వ యంత్రాంగాలే పడిపోయినాయి కదండి. ప్రభుత్వాలు నడిచినాయా? కరెక్ట్. ఆ టైంలో పదవులు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. ప్రజల్ని నిజంగా ప్రజలపై గౌరవం ఉంటే, ప్రజలు బాగుండాలి, ప్రజల్ని కాపాడుకోవాలనే ధ్యాస ఉంటుందండి లీడర్లకి. కేసీఆర్ గారు లాంటి లీడరు పోతే పోని ఉన్నోడే కొనుక్కుంటా కదా నేను,
అని ఫామ్ హౌస్లో పండుకుండే తప్ప బయటకు వచ్చి ఏం కావాలి మీకు, నేనున్నాను, మిమ్మల్ని కాపాడుకుంటాను, కనీసం ఒక వర్డ్ ఆయన కానీ ఆయన మంత్రులు కానీ ఆయన ఇప్పుడు థంపింగ్ మెజార్టీతో గెలిచిండు కదండి, డబ్బులు పెట్టి ఎంపీటీసీల కానుంచి సర్పంచుల కానుంచి మొత్తం యునానిమస్లే కదా. ఒక్కడు ఏ పేపర్లన్నా కరోనా వస్తే ఈ డబ్బు ఇది చేశాడు అనేది ఎక్కడన్నా విన్నరా, ఎక్కడన్నా చదివినరా? ఫలానా మంత్రి పోయి ఫలానా పరామర్శించాడు ఇంతమంది చనిపోతే, నో, ఎక్కడోడు అక్కడ గప్చిప్. అదే మోడీ గారు ఒక్కడే హైదరాబాద్ వచ్చి ఒక్కడే అక్కడికి పోయి రెడీ ల్యాబ్స్కి ఆ వ్యాక్సిన్ చూసుకొని మళ్ళీ వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా, అది కూడా ఒక తప్పు కింద. నేను స్వాగతాలు కావాలన్నా, నాకు మందు కావాలన్నా, నేను మందు కోసం వచ్చానయ్యా, మీ స్వాగతం నాకు అక్కర్లేదు, మీ ఫ్లవర్ బుక్కెళ్ళి నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోయింది ఆయన. అట్లా ప్రజలను పట్టించుకొని ప్రజల కోసం తప్పించాలి కానీ ప్రభుత్వం అన్నప్పుడు, ప్రభువులు అన్నప్పుడు స్వలాభాలు. సో మొత్తం మీద ఒకటి మాత్రం, మీరు ఈటెల రాజేందర్ గారు మీరందరూ సార్ ప్రజల పక్షం, అందులో వెనుకబడిన వాళ్ళ పక్షం అని అనిపిస్తారు. బీజేపీ కొంచెం ఒక ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ఆ పార్టీ వైఖరి, ఆ పార్టీ పెద్ద తలకాయలను చూస్తే ఒక అగ్రకులాధిపత్యం కానీ ఒక అతి హిందుత్వం కానీ కనిపిస్తుందని అంటారు. ఇది విశ్లేషకుల అభిప్రాయం. మీరు ఎట్లా ఇముడుతున్నారని ఒక డౌట్ సార్. అట్లా ఏమన్నా ఉందా? అలాంటిది ఏమి ఎదురు కాలేదండి. ఎప్పుడు రాలేదు అట్లా? ఇప్పుడు నేను మాజీ మంత్రిని, నన్ను జాతీయ నాయకుడు బాబుమోహన్ అని పిలుస్తున్నారు. ప్రతిదానికి నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 100 మెంబర్స్ తోటి ఒక విఐపి టీమ్ అని తయారు చేశారు. మంత్లీ వన్స్ ఏదన్నా డిస్కస్ చేస్తారు. నాకు ఫోన్ వస్తుంది. ఇంకా నేను టీఆర్ఎస్లో ఏది ఫోన్ వచ్చేది కాదు, అసలు లేదా సార్? మనం తెలుసుకోవాలి. ఇక్కడ అట్లా కాదు. అంటే ఒక సిస్టమేటిక్ పార్టీ అండి. కరెక్ట్, అది అంటారు. పిచ్చి వేషాలు వేసే జాతీయ పార్టీది. ఇక్కడ అన్ని ఫండమెంటల్గా జరుగుతాయి. అంతే తప్ప కేసీఆర్ గారిలాగా వెలితి మైండ్తో, సెల్ఫిష్ మైండ్తో ఇక్కడ ఉండదండి. ఇప్పుడు అసలైతే మొన్న పోయింట్ కేసీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వకూడదండి, ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ ఒక ముఖ్యమంత్రి మన బాధ్యత అని ఇంటర్వ్యూ ఇచ్చాడండి. కేసీఆర్ ఎందుకు ఇయ్యాడంటే అట్లా ప్రతిపక్ష నాయకులకు ఇంటర్వ్యూ ఇస్తాడా? సొంత పార్టీ మంత్రులకు ఇంటర్వ్యూ ఇస్తాడా? ఎందుకు ఇవ్వరు అసలు? అరే అహం, మేము ప్రభులం, రాజులం, రాజసం, జీవితాంతం ఉంటుంది ఈ కుర్చీ. నాకు తెలుతుంది రేపు జీవితాంతం ఉంటుందా సార్? మీరు ఇంత జీవితం చూసారు, రాజకీయ జీవితం. ఇప్పుడు కేసీఆర్ గారు, ఇది చాలా ఇవి అడగకూడని ప్రశ్న ఎందుకంటే అందరికీ తెలుసు, బట్ కేసీఆర్ గారి వారసులు ఎవరవుతారు సార్ పార్టీలో? హరీష్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇద్దరు పార్టీ ఉండదండి. ఉండదా? ఉండదు. ఎందుకంటే అతుకుల బంతది. ఎట్లా అంటారు? ఎంఐఎం వాళ్ళు కొందరు, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కొందరు, టీడీపీ నుంచి పోయిన వాళ్ళు కొందరు. అసలు టీఆర్ఎస్ పార్టీ లేదారా, బయటికెళ్ళ కొట్టిన అందరినీ ఉద్యమం చేసి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళను అందరూ నిలగొట్టారు. మొన్న ఒక అతను, అయ్యో, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక అబ్బాయి షర్ట్ తిప్పుకొని అడుక్కుంటున్నాడు. నన్ను బాబు గారు, సార్ ఉద్యమం చేసింది సార్, అడుక్కుంటున్నా సార్, దిక్కులే నిరుద్యోగిని అయిపోయింది సార్, నేను ఏడుస్తున్నాడు. అయ్యో, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను ఊరిని ఏం చదివినావు అంటే, నేను పీజీ చదివినా సార్, నిరుద్యోగిని సార్, అడుక్కుంటున్నా సార్ అని ఇక సిగ్నల్ వేశారు. నా బండి పోతూనే ఉంది. అక్కడ ఆపనేరు కదండి సిగ్నల్ ముందు. నేను మళ్ళీ వచ్చేటప్పుడు వెతికిన అతన్ని, నాకు కనపడలేదు. కరీంనగర్, నేను వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్నాను. ఒక కొత్తగా అమిత్ షా వచ్చాడు నిజామాబాద్కి. నేను అప్పుడే చేరిన బీజేపీలో, ఆఫ్టర్ ఎలక్షన్స్ అనుకోండి. ఒక టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగుతున్నాడు. ఒక 5-6 వచ్చారు నా దగ్గరికి. అందులో ఒక అతను కేసీఆర్
రాస్తారోకో చేసి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయి ఖమ్మం హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నిరాహార దీక్ష విరమింపజేశారు ఖమ్మంలో. ఆ రోజున రాస్తారోకో చేసి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని కారుకు అడ్డంగా పడుకున్నాడట అతను. మేము ఇంత చేసి ప్రాణాలకు తెగించితే తెలంగాణ వచ్చింది సార్, నన్ను పిలిచినోడు లేడు తడిచినోడు లేడు సార్, నేను 3 సార్లు చావుకు తెగించి కేసీఆర్ గారిని కాపాడినా సార్ అని చెప్పిండు ఒక అతను. అలాంటి వాళ్ళందరూ ఉద్యమంలో కేసీఆర్ ఇంటి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి, ఉద్యమం కోసం తెలంగాణ కోసం. ఆయన కులంలో ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి, ఆయన వంశంలో ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. కానీ ఇవాళ పదవులలో ఉన్న వాళ్ళంతా ఇంటోళ్ళే. అర్హుడండి, వాళ్ళ ఇంటోళ్ళే మంత్రులు చేయాలా, ఇంటోళ్ళే పదవుల్లో ఉండాలా, అర్హుల? ఉద్యమంలో చనిపోయిన పిల్లలంతా వాళ్ళ తల్లిదండ్రులంతా ఏమయ్యారు, ఆ కుటుంబ సభ్యులంతా ఏమయ్యారు? 1300 మంది కాలబెట్టుకొని చచ్చిపోయారే. వాళ్ళమ్మకు ఆ శ్రీకాంతాచారి తల్లికి ఆమె నోరు తెరిచి అంతమంది చనిపోయిన వాళ్ళల్లో నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేని చేయని అడిగింది. కూతురు ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తావు, అట్లటోళ్ళు ఎందుకు గుర్తురారు? ఉద్యమం చేసిన వాళ్ళు గుర్తు రావాలి కదండి. ఉద్యమం చేసిన వాళ్ళు అందరిని వదిలేశారండి. సో అక్కడ ఎవరు లేరు ఉద్యమం చేసిన వాళ్ళు. ఇప్పుడు అంతా అతుకుల బొంత కనుక ఎటోడంటే వెళ్ళిపోతారు కదండి, పవర్ ఉన్నంతసేపే ఉంటారు. ఇప్పుడు సార్ ఒక టాక్ ఎప్పుడూ వస్తుంది, ఎప్పటి నుంచో వస్తుంది, హరీష్ రావు గారికి బీజేపీకి కొంచెం కనెక్షన్స్ ఉన్నాయని. అంటే ఇవన్నీ ఊరికే అంటారా? అతను వాళ్ళ మామను వదిలేసి రాడు. ఎంత అవమానం జరిగిన, అసలు ఆయన జరిగిన అవమానాలు ఈ భూప్రపంచం మీద మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికి జరగలేదు. ఎట్లంటారు సార్? హరీష్ రావు గారు అత్యంత సమర్థులైన నాయకుడు. ఎందుకు వచ్చినవరా మా ఇంటికి అంటే మనం ఆ ఇంటికి పోతామా మళ్ళీ? అట్లా కూడా అన్నారా? ఎన్నో అట నేను విన్నాయి. ఇక ఎందుకని ఉంటారు సార్ అట్లా? ఏమో మనం పోయి అడుగుతాము, ఎందుకనో చెప్పవా అంటావా? కానీ బాధపడి ఉంటారు సార్ ఆయన. పాపం నరకం, పాపం బిడ్డ, మంచోడు. ఎవరైనా మనిషి కదండి. పార్టీలకు అతీతం. మీరు మా ఇంటికి రాగానే అరే స్వప్న వచ్చింది, అరే మా బాబుని స్వప్న మేడం వస్తున్నారు కింద నేను స్నానం చేస్తూ మా బాబుని పంపి, ఇది ఎఫెక్షన్, ఏం పనే ఆ తర్వాత మనం పో అంటే ఎట్లుంటుంది? ఎవరు రమ్మని అన్నారు అంటే ఎట్లుంటుంది? సిగ్గు లేదా రావడానికి అంటే ఎట్లుంటుంది? నువ్వు మనిషివే కదా, అన్నం తింటున్నావు కదా, సిగ్గుచేరం లేదని ఎందుకు ఆ మాటలు పడి ఉంటున్నారు? ఏమోనండి, వాళ్ళది మనకెందుకు, మనకు తెలియని కదా. ఇప్పుడు అదే పెద్ద డౌట్ సార్. మీరు అన్నారు పార్టీ ఉండదని. న్యాచురల్లీ నెక్స్ట్ అంటే ఒకవేళ సీఎం క్యాండిడేట్ అయితే కేటీఆర్ గారు అవుతారా, మన హరీష్ రావు గారు అవుతారా? అసలు పార్టీ ఉండదండి అంటేనేమో. సీఎం క్యాండిడేట్ అయితే ఎవరో ఉండాలి కదా సార్. పార్టీ ఉంటుందా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. సీఎం క్యాండిడేట్ అయితే ఉంటారు కదా. కేసీఆర్ గారా కేటీఆర్ గారా నెక్స్ట్ సీఎం క్యాండిడేట్, లేదు హరీష్ గారు అంటారా? అది కేసీఆర్ ఇష్టం కదా, మనం కాదుగా చెప్పేది. ఎవరికైనా కొడుకంటే ప్రాణం కదండి. అవును, అది కరెక్టే. కానీ ఇప్పుడు కూతురు కూడా నేనే అసలు సీఎం క్యాండిడేటు, ఎందుకంటే మహిళ నేనే అని ఇప్పుడు అక్కడ 4-5 ఉన్నారు. ఇప్పుడు మనవడు కూడా రెడీయే, కేటీఆర్ కొడుకు కూడా క్యాండిడేటే. అవును, ఇది ఎప్పటి నుంచి? చిన్నపిల్లాడు కదా సార్. అయ్యో రామా, మీరు అమెరికా పోయి అన్ని మర్చిపోయారేంటి? గన్మెన్లను వేసుకొని సెక్రటేరియట్తో తిరిగి మా తాత కూర్చి నేను నెక్స్ట్ కూర్చునేది ఇది అని చూసుకొని వచ్చాడు తెలుసా. పేపర్లలో కూడా వచ్చింది. అదేదో ముద్దు మురిపోయిన చిన్నపిల్లాడు అంటున్నారు అనుకుంటారు అంతే, కానీ సీరియస్ అంటారు. అయితే అది సీరియసే. గన్మ్యాన్లు లేకుంటే ఉండడు అతను. చిన్న అబ్బాయి నుంచి నాకు పరిచయం. ఇప్పుడు ఇంత అయింది అనుకోండి, ఇప్పుడు రెడీ అయిపోయాడు తండ్రి అంతా అయిపోయాడు. ఇప్పుడు మీసాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకెందుకు ఆగుతాడు? మీసాలు రానప్పుడే ఆగలేదు కదా. మా వాళ్ళందరూ అవుతున్నారు సార్. మీరు మస్తు ఫస్ట్ ఎంత దిల్ కోల్కే మాట్లాడుతున్నారు సార్. నిజంగా నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానండి. అది కరెక్ట్ సార్, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా సొంత పార్టీ, మా ఇష్టం. ఓట్లు డబ్బులు పడేస్తే ఓట్లు రాలుతాయట, జల రాలుతాయి. అది కాన్సెప్ట్ వాళ్ళది.
అవును, బట్ ఆ కాన్సెప్ట్ అయితే ఉంది. మరి మీరేం పడేస్తారు? మీకేమిటి నమ్మకం బీజేపీ నెగ్గుతుంది 2023లో అని ఏమిటి నమ్మకం? లేదా అంతకంటే ముందు మనిషి రేపు బతుకుతాడని ఏంటి నమ్మకం? అది కరెక్టే, అది ఓకే ఇది సార్. correct. ఇది అదే అంతేనంటారా? అలాగే మనిషి ఆశాజీవి అండి. ఇది జరుగుద్ది అనుకుంటాడు, జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ పాజిటివ్గా జరుగుద్ది అనుకుంటే తప్పు కాదు కదా. నెగిటివ్గా శాడిజంగా జరుగుద్దా ఆశా చేశాను శాడిజంగా మాట్లాడితే తప్పు, కానీ పాజిటివ్గా మాట్లాడితే తప్పు కాదు కదా. కానీ వాస్తవికంగా ఏ పని చేసేటోడైనా పేకాడేవాడైనా సరే గెలుస్తాననే ఆడతాడు వాడు. అది కరెక్టే సార్. క్రికెట్ ఆట రాకపోయి బంగ్లాదేశ్ లాంటి టీం అయినా సరే పర్ఫెక్ట్ సార్ మీరు అన్నది, గెలుస్తామనే ఆడతారు. అయినా కూడా ఒక వ్యూహంతో ఆడతారు. అంతే, వ్యూహంతో ఆడతారు కదా సార్. గుడ్డి నమ్మకం ఉండదు కదా. వ్యూహం ఏంటి? వీళ్ళు డబ్బులు పంచుతున్నారు మీరు చెప్తున్నారు. మీరు ఏం వ్యూహం? మీరు కూడా డబ్బులు పంచుతారా? సిద్ధాంతం. ఇక్కడ డబ్బులు పంచదు బీజేపీ పార్టీ, డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు ఎంత పాదయాత్ర జరుగుతుంది, ₹1 పార్టీ ఇవ్వట్లేదే, స్వచ్ఛందంగా పెట్టుకుంటున్నారు పార్టీ కోసమని, మోడీ గారి కోసమని, మోడీ గారి స్కీమ్స్ ప్రజలకు పోవాలని, మోడీ గారు ఎలాంటి పరిపాలన ప్రజలకు పోవాలని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు మొన్నగా కూడా కొత్తగా అయిన మంత్రులు కిషన్ రెడ్డి మొత్తం తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా తిరుక్కుంటూ వచ్చాడు చెప్పుకుంటూ, ఇది 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 అనుకుంటా. కానీ అందరూ ఏమనుకుంటారు అంటే సార్, ఒకసారి బండి సంజయ్ గారు తిరుగుతున్నారు, కిషన్ రెడ్డి గారు తిరుగుతున్నారు, ఇప్పుడు ఎన్నికల టైం కానే కాదు, వీళ్ళకి సంబంధం లేదు మేడం. అడ్మినిస్ట్రేషన్ పార్టీ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఏమి చెప్పి ఏమి చేస్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అని ప్రజలను చైతన్యం చేయటం, దానికి ఎలక్షన్కి సంబంధం లేదండి. మమ్మల్ని చూసి కొంతమంది తిరుగుతామని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అనుకోండి, కానీ మేము తిరిగే ఉద్దేశం ప్రజలకు తెలియజేయటమే. మా ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు, అందరిని సమానంగా చూస్తున్నారా లేదా, రాజకీయంగా వ్యవహరిస్తున్నారా, హ్యుమానిటీతో వ్యవహరిస్తున్నాడా అని మేము తెలియజేస్తున్నాం. ఇదే కేసీఆర్ హ్యుమానిటీ లేదు, అన్నీ సున్నా, తన స్వలాభమే, హాయిగా ఫామ్ హౌస్లో పండుకోవటం, లేవటం, రావటము, ఇచ్చిన మాట నెరవేర్చేది లేదు, దళితులకు 10 లక్షలు అన్నాడు, హుజూరాబాద్లోనే ఇయ్యాల. ఇప్పుడు మొన్న గెలిచిన నాగార్జున సాగర్ ఇవ్వచ్చుగా, ఎన్నో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఇవ్వచ్చుగా. హుజూరాబాదులోని ఈటల రాజేందర్ బై ఎలక్షన్ 6 నెలలలోపే ఉంటుంది గనక కరోనా వచ్చి ఇంతమంది చనిపోతుంటే కుప్పలు శవాలు కాలబెడుతుంటే కూడా బయటికి రాలేదు. హుజూరాబాద్కు మాత్రం ఇప్పటికీ 5-6 సార్లు పోయించాడు. ఇజ్జత్ కా సవాల్ కదా సార్, అక్కడ ఇప్పుడు గెలవాలి ఎట్టి పరిస్థితిలో అని ఉంటుంది కదా సార్. గెలవాలి కాదు కదా, నీ గవర్నమెంట్కు ఏమైనా ప్లస్సా, నీ గవర్నమెంట్ పడిపోద్ది అది ఓడిపోతే? కాదండి, ఈ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? ప్రజల ప్రాణాలకు ఇస్తావా, గెలుపు కోసమేనా? అది కరెక్ట్. అది గెలిచి ఏం చేస్తావు? నీ గవర్నమెంట్ సురక్షితంగా ఉంది కదా థంపింగ్ మెజార్టీతో, ఆ ఒక్క సీట్ అవసరమా? కానీ కక్ష, ఈటల రాజేంద్ర పార్టీని తీసేసినాం కదా, ఇక భూస్థాపితం అయిపోవాలన్నాడు. ఇదా ప్రజలను పరిపాలించే వాళ్ళకు ఉండాల్సిన మైండ్ ఇదే అండి? మోడీ గారు అదే. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్లు అనౌన్స్ చేశారు 3-4, అందులో ఇది ఖచ్చితంగా ఉండాలి హుజూరాబాద్. తప్పుడు స్టేట్మెంట్స్ పంపి ఎలక్షన్ కమిషన్కు మొన్నటి బ్యాచ్లో ఎలక్షన్కి రాకుండా చేసి మళ్ళీ ఢిల్లీ పోయి మోడీ గారిని, అమిత్ షా గారిని వీళ్ళందరినీ కలిసేసి ఇగో నేనే ఆపేసిన అని ఇక్కడ ప్రచారం. ఈ జిమ్మికులు ఎందుకండి, అవసరమా? మళ్ళా నుంచి వచ్చి గో మేమే ఆపేసినాం ఎలక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే, ప్రధానమంత్రి తలుచుకుంటే, రాష్ట్రపతి తలుచుకుంటే ఇది ఒక లెక్క అండి. అసలు ఢిల్లీ రానిస్తారా తలంచుకుంటే? ఈయనలాగా ప్రధానమంత్రి వ్యవహరిస్తే, అమిత్ షా వ్యవహరిస్తే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన నైజాం నవాబు తెలంగాణను, అంటే ఆయన కంట్రోల్లో ఉన్న బీదర్ గీదర్ ఇవన్నీ కాదు 4, నేను భారతదేశంలో కలపను, పాకిస్తాన్లో కలుపుతానంటే మనకు స్వాతంత్రం రాలేదు, 13 నెలల తర్వాత వచ్చింది. అదే కదా విమోచన దినం మొన్న 17వ తారీఖు. అవును అవును.
ఇవ్వనంటే ఢిల్లీ నుంచి బయలుదేరండు వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని వేసుకొని. అదే అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అంటే గది. రే వస్తున్నా వేసేస్తానేనని మొత్తం రౌండప్ చేశారు. భయపడి తెలంగాణని వదిలేశాడు. ఇప్పుడు 13వ నెలలో 1 year 1 monthకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. అమిత్ షా తలుచుకుంటే కేసీఆర్ బయటికి వెళ్తాడా? అంతే కదండి దేశము. అది రాజకీయం, కానీ పదవిని అలా వాడతారా? ఈయన అట్లా వాడుతున్నాడు. ఇప్పుడు బియ్యం ఫ్రీగా, మోడీ గారి బియ్యం అని రేషన్ షాపుల కాడ ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు అయ్యి చేయమన్నది పార్టీ, చేసినాం. వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయొచ్చండి. అంటే అది తొక్కేస్తున్నారు మరి అంతేగా. హుజురాబాద్లో కూడా గదే జరుగుతుంది. వస్తావా అరెస్ట్ చేపియాలన్నా, జైలుకు పంపాలన్నా, బెదిరింపులు. కావాలంటే డబ్బులు తీసుకో, పట్టు 10 లక్షలు తీసుకో. వార్డు మెంబర్లని, ఒక వార్డు మెంబర్ని 10 లక్షలు పెట్టి కొనుక్కోవాల్సినంత అంత అవసరం ఉందా గవర్నమెంట్కి? ప్రజాస్వామ్యమా ఇది? సంస్కారమా ఇది? అట్లా వ్యవహరిస్తున్నారు. మా మోడీ గారు అట్లా కాదు. ఎంతటి శత్రువునైనా ఆహ్వానించాడు. బాగున్నావా అని అడిగాడు, అంత బాగుందా అని అన్నాడు, వ్యాక్సిన్ బాగా వేస్తాను అన్నాడు, మంచిది వెళ్ళిరా ఛాయ్ తాగినవా అన్నాడు, పంపాడు. ఈయన అంటాడా నేను పోతే ఇప్పుడు నాకు ఇస్తాడు ఛాయ్ తాపిస్తాడా? నేనే పోతా రేపు. అందులో క్లోజ్ ఫ్రెండ్ అని, 40 years ఫ్రెండ్ అని నేను. అవును, 40 years సార్. అసలు ఇప్పుడు అసలు మాట్లాడాలి ఏముండవు సార్. నో ఫోన్ కాల్ బర్త్డే విషెస్ కట్రోటే అంతే. కట్ అంటే కట్టే కదా ఇక్కడ. కానీ బాధ అవుతారు కదా సార్, 40 ఏళ్ళు ప్రయాణం చేసి. అంత కఠినత్వము మనుషులకు ఉండరాదు, కానీ ఉన్నది. ఏం చేస్తాం? ఇది సామాన్యుడు కూడా తెలుసుకుంటున్నాడు క్యారెక్టర్. చాలా అసలు రాజకీయాలు చాలా మనుగడ, జీవితంలో అయ్యే చిన్న చిన్న సంఘటనలు తట్టుకోవడమే కష్టం. రాజకీయాల్లో ఈ చీదరింపులు లేకపోతే చీత్కారాలు, మీరు ఇందాక హరీష్ గారి గురించి కూడా చెప్పారు, ఆయన అట్లా అన్నారని, లేకపోతే మిమ్మల్ని ఆ రోజు ఆదరించలేదని, అలా చాలామంది రాజేంద్ర గారిని పక్కన పెట్టారని. అంటే ఇవన్నీ తలుచుకుంటే, అలాగే కేసీఆర్ గారు కూడా ఆయన టైంలో ఆయన ఏవో కష్టాలు పడి ఉంటారు ఖచ్చితంగా, ఆయన ఉద్యమం చేస్తున్న టైంలో. ఏమండి, నువ్వు పడ్డ కష్టము నాలాంటి కష్టం ఎవరికి రాకూడదని కోరుకోవాలి. కరెక్ట్. కానీ వాడు పావల కష్టపెట్టిన కదా, నేను రూపాయి పావల కష్టపెట్టి చూద్దాం ఎట్టుంటుందో చూద్దాం, ఇట్లా పెట్టి కూర్చుదాం. కూర్చితే ఏమన్నాడు? అబ్బబ్బబ్బా అన్నాడా? ఆహా అన్నాడా? ఇది మనుషుల లక్షణం అనండి. మనుషులకు ఉండాల్సిన స్వభావమేనా ఇది? అట్లా ఎవరెవరిని కూర్చుతున్నారు ఆయన? ఏమో అంటే మొత్తం అందరినీ నేను జనరల్గా చెప్తున్నా. నేను ఏది చెప్పినా జనరల్గా చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నానే తప్ప ఆయన ఇది చేసిందని, ఈయన ఇది చేసిందని, నేనే కళ్ళతో చూసి వచ్చిందని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నాను. హుజూరాబాద్ ఏంటి సార్ మీ అంచనా ఏమిటి? గెలుస్తారా? ప్రజలు తెలుసుకుంటున్నారండి. అంటే మమ్మల్ని డబ్బులు పెట్టి కొని, అంటే మేము పిచ్చోళ్ళమా బిచ్చగాలమా, ఎంత అవసరం ఉందా, ఏం తప్పు చేశాడు ఈటల రాజేందర్ అని ప్రజలు వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటున్నారని నేను వింటున్నాను, మీడియాల ద్వారా కూడా వింటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ తప్పు చేశాడు అనుకోండి, మీరు సీఎం ఎంక్వైరీ చేయించవచ్చు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు, రకరకాల ఎంక్వైరీలు చేయొచ్చు. ఆయన తప్పేదో పట్టుకోవచ్చు, బియ్యం గాలించవచ్చు. ఇప్పుడు సద్దాం హుసేన్ ఎక్కడో గుహలో దాక్కుంటే కూడా అమెరికా బాంబులు వేసి చంపి పారేసింది. నువ్వు ప్రభుత్వం నీది చెయ్యొచ్చు. ఏం తప్పు చేశాడని ఆయన్ని మంత్రి పదవి నుంచి తీసేస్తేవి, ఏం తప్పు చేశాడని ఆయన పార్టీలోంచి తీసేస్తేవి, ఏం తప్పు చేశాడని పోయి ఇన్నిసార్లు బాంబులు వేస్తున్నావు ఆయన మీద. అమెరికానేమో సద్దాం హుసేన్ మీద బాంబులు వేసింది, విమానాలతోటి బాంబులు వేయించింది, ఫిరంగులతో. నువ్వేమో మాటలతో దెబ్బలు కొడుతున్నావు, విజిట్ల మీద విజిట్లు చేస్తున్నావు, స్కీముల మీద స్కీములు పెడుతున్నావు, ప్రజల్ని కొంటున్నావు. ఏం తప్పు చేశాడు అని ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. కనుక ప్రజల్లో ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించే ఓటేస్తారు.
ఏం తప్పు చేశాడు ఈటల రాజేందర్? తప్పు చేస్తే నిరూపించవచ్చు కదా అని. ఇప్పుడు తప్పులు చేసిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మేడిచెల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్ని భూ కబ్జాలో తెలుసండి. అనాథ స్కూల్స్ను కూడా రాత్రులు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కబ్జాలు పెట్టినే ఉన్నాయి. ఆయన అసలు ఆయన వ్యవహారం మొన్న బర్త్డే చేసిండు, ఆయన ఊరిని ఏందో అదంతా ఇవన్నీ పెట్టి అలాంటి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందేమండి. జనగాం ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు పెట్టాడు, ఎన్ని పేపర్లలో వచ్చింది, ఎన్ని టీవీలలో వచ్చింది. అలాంటి వాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్ స్థలంలోనే ఇల్లు కట్టిండు. ఎన్ని భూ కబ్జాలు, ఎన్ని చెరువు శిఖాలు కొనరండి ఎవరు, అది కూడా అమ్మనండి. చెరువులో ఇంత కొనడని చెరువులో పూడి చేస్తున్నారు. అసలు చెరువులను పూడి చేసేట ఎమ్మెల్యేని ఎందుకు కోరుకుంటాడండి? ఇట్లాంటి ఎమ్మెల్యేలని వదిలేసి ఈటల రాజేందర్ వీళ్ళకంటే ఎక్కువ చేసిండా? వీళ్ళని ప్రూవ్డ్, ప్రెస్ ప్రూవ్ చేసింది, మీడియా ప్రూవ్ చేసింది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ఉన్నారు. ఈటల రాజేందర్ ఏం తప్పు చేశాడని, ఏమి నేరం చేశాడని ఇంత కక్ష ఓడగొట్టాలి, భూస్థాపితం చేయాలి, అసలు ఇక్కడ తెలంగాణలో లేకుండా చేయాలి ఓరని భగవంతుడు అనుకోవాలండి. అది మనుషులు మానవ మాత్రులు కాదంటారు. మానవ మాత్రుల వల్ల కాదు కదండి, కొన్ని దేవుడి వల్ల ఏటి ఉంటాయి, అదే కొన్ని మనుషుల వల్ల ఏటి ఉంటాయి. ఇప్పుడు రెండే చేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఆపగలరా ఎవరైనా? అసలు కనుక భగవత్ సృష్టిని శాసించేవాడు ఇంకా పుట్టలా. కనుక దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తున్నాడు, అన్నీ చూస్తాడు. ఎప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, అది తప్పదు. అర్థమైంది సార్. ఇప్పుడు రెండే ప్రశ్నలతో మనం ఇవాళకి ముగిద్దాం. ఎందుకంటే మీరు దగ్గు జలుబుతో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్కారం. మీ కొరకు, మా స్వప్న కొరకు. సార్ ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టారు కదా సార్, ఆవిడ కూడా ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గొడవ విప్పుతున్నారు. ఆవిడకి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా? ఎట్లా చెప్తామండి, మనము గారడి విద్యలు నేర్చుకున్న వాళ్ళం కాదు, లేకుంటే అష్టచమ్మ ఆడి డిసైడ్ చేసేది కాదు. అంటే మీ రాజకీయ అనుభవంతో, ఎందుకంటే ఇవి ప్రజాభిమానం, ప్రజల తీర్పు మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉండదండి, అది అసంభవం. కానీ నేను ఇందాక చెప్పాను, పేక ఆడేవాడు కూడా గెలుస్తాననే ఆడతారు, పార్టీలు పెట్టేవారు కూడా గెలుస్తానికి నేను కాబోయే ముఖ్యమంత్రి అనే పార్టీలు పెడతారు, రాజకీయాల్లోకి వస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు. డబ్బు లేకుంటే ఏం జరగదు కదండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్. కరెక్ట్. కనుక ఏమో మా నాన్నగారు అది చేశాడు, ఇది చేశాడు కనుక మా అన్న అక్కడయ్యాడు కనుక నన్ను ఇక్కడ చేస్తారేమో ప్రజలు రావచ్చేమో. ఆశపడటంలో తప్పు లేదు, ప్రయత్నం చేయటం కూడా తప్పు కాదు. కానీ ఇంకా కథ మొదలు కాలేదు. ఎలక్షన్ దగ్గర పడ్డాక కథ మొదలైంది. కథలు ఇక్కడ చాలా ఎక్కువైంది సార్. తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ సరే ఉన్న అధికార పార్టీ ఎట్లాగా ఉంది, బీజేపీ ఇక్కడ బలపడి పెద్ద తలకాయలు కనిపిస్తున్నారు. మీ సీఎం క్యాండిడేట్ ఎవరో ఇంతకీ తెలియదు, అక్కడ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మీ పార్టీలో కూడా పెద్ద తలకాయల విభేదాలు అంటారు. మేడం, ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరని కూడా బీజేపీ డిసైడ్ చేయదు. లాస్ట్లో అయితే ఎమ్మెల్యేలు లాస్ట్లో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆర్ అదర్వైజ్ ఒక పేరుని నామినేట్ చేస్తుంది పార్టీ, అతనే అవుతాడు అంతే. అంతే. ఇప్పుడు ఆశలు పెట్టి ఇక నువ్వే అని ఓటు పెట్టి అవి ఉండవు, అట్లేముండదు. ఇక్కడ రాజకీయాలకు తాగుండదండి, డ్రామాలకు తాగుండదండి. బీజేపీలో స్ట్రైట్గా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ రాములమ్మ కూర్చున్నారు, ఆవిడ మరి పార్టీలో ఉన్నారు పాపం, కానీ యాక్టివ్ కనిపించరు. ఆవిడ కూడా మన సినిమా ఇండస్ట్రీయే, ఆవిడ కూడా మంచి గొప్ప వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ మంచి బిహేవియర్. మేము ఎన్నో సినిమాలు చేసినాం కలిసి, నన్ను బాగా లైక్ చేస్తారు. కానీ ఆవిడ ఎందుకు సార్ ఆవిడని ప్రమోట్ చేయట్లేదు ఎక్కువ? ఇక్కడ అది ఉండదండి. ఒకళ్ళు గొడిగేసి ఒకళ్ళని లేపి పైకి ఇంకొకరిని కిందికి అట్లా ఉండదండి ఇక్కడ. మీ అవసరాన్ని బట్టి మిమ్మల్ని లేపుతారు, నా అవసరాన్ని బట్టి నన్ను లేపుతారు. ఎవరు ఎక్కడ ఉపయోగపడితే వాళ్ళని వాడతారు పార్టీకి. ఇప్పుడు నన్ను 9 రాష్ట్రాల్లో నేను అసలు ఎంపీ కోసమే ఎంపీగా పోటీ చేయాలని వరంగల్ నుంచి ఎంపీగా నాకు టికెట్ ఇస్తే పార్టీలో చేరుతానని చేరానండి. నిన్ను మించిన క్యాండిడేట్ మాకు దొరకడు, లేడని కూడా అన్నారండి.
కానీ లాస్ట్ మినిట్లో నాకు టికెట్ ఇవ్వకుండా ఎవరో నల్గొండ అతనికి టికెట్ ఇచ్చారండి. డిపాజిట్ కూడా రాలేదు. ఇవాళ నేను ఎంపీగా ఉండేవాడిని 100%. ఎందుకంటే నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, ఖమ్మం జిల్లాలో పెరిగాను. మా నాన్న టీచర్గా పనిచేశాడు వరంగల్లో. మా నాన్న ఊరు వరంగల్కు దగ్గరలో, మహబూబాబాద్ దగ్గరలో. అట్లా నేను డిసప్పాయింట్ అవ్వలేను. కానీ నన్ను పార్టీయే ఎంకరేజ్ చేసి, నువ్వు కొత్తగా వచ్చావు పార్టీలోకి, నువ్వు ఎస్టాబ్లిష్ కావాలని అంటే మేము చెప్పిన పని చేయి అని ఒక పెద్ద మనిషి, ఒక గ్రేట్ లీడర్ అని 9 రాష్ట్రాల్లో ప్రచారం చేయించారు నాకు. బాబా 9 రాష్ట్రాల్లో ఎంపీకి, అసెంబ్లీకి కూడా, ఢిల్లీ, కర్ణాటక. గుర్తుపట్టినారు సార్ అక్కడ చాలామంది. బ్రహ్మరథం. ఎందుకంటే మీకు ఇప్పటికీ అభిమానం సార్. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా మళ్ళీ. అస్తే బ్రహ్మరథం పెట్టారండి. అదే సార్, 9 మంది ఎంపీలకు నేను 9 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే 7 ఎంపీలు గెలిచారు నేను ప్రచారం చేసిన వాళ్ళు. అంటే నా వల్ల గెలిచారని నేను అంటలేదు సుమా. కానీ నాకు ఇప్పుడు 7 ఎంపీలు నేను ఏం చెప్తే చేయడానికి ఉన్నారు అక్కడ. ఎందుకంటే బాబుమోహన్ ప్రచారంతోనే గెలిచినామని వాళ్ళ ఉద్దేశం. ప్రమోద్ మహాజన్ కూతురు బొంబాయి, మన ఆయన కూతురేమో సంజయ్ దత్ సిస్టర్, ఆమె కాంగ్రెస్. ప్రమోద్ మహాజన్ కూతురు బీజేపీ. నన్ను ఏదో మామూలుగా ఇట్లా చూశారు, ఇతన సినిమా యాక్టర్. నా ప్రచారం చూశారు. ఎక్కడికి పోయినా తెలుగు, అక్కడన్నీ తెలుగు కాలనీలు ఉంటాయండి. శ్రీకాకుళం వాళ్ళు ఒక దగ్గర, నిజామాబాద్ వాళ్ళు ఒక దగ్గర, నెల్లూరు వాళ్ళు ఒక దగ్గర. అసలు బాబుమోహన్ అంటుంటే అసలు గెలిచినాక నేను పోతే నా ముందు కూర్చోలేదు, నిల్చునే ఉంది. అయినా సార్ అబ్బాయికి నేను ప్రచారం చేసానో తెలిసింది ఆమెకి. అంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు ఆమె భర్త, ఆమె. అట్లా నేను ఇట్లా అవసరం పార్టీ వాడుకుంది. ఢిల్లీ ఎలక్షన్స్ కూడా నన్ను పిలిచి నన్ను స్టార్ హోటల్లో పెట్టి, హోటల్ అశోక్ అంటే టాప్ హోటల్ ఢిల్లీలో, సెక్యూరిటీ ఎంతమంది మిలిటరీ ఉంటుంది అక్కడ, పోలీసులు ఉండరు ఆ హోటల్కి. జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన హోటల్ అది. ఆయన ఫ్రెండ్స్ అంతా ఫారినర్సే కదా, వాళ్ళ కోసం కట్టించిండట. 200 మంది మిలిటరీ ఉంటుందండి అండర్ గ్రౌండ్లో సెక్యూరిటీ. ఆ హోటల్లో పెట్టారు నన్ను. నేను వద్దన్నా, నో నేను ఏపీ భవన్లో ఉంటుంది చాలు నాకు నో అని. నేను ప్రచారాన్ని పోగానే నన్ను షిఫ్ట్, నా సామాన్ని, నా బ్యాగ్ కానీ షిఫ్ట్ చేసి పరేసారు హోటల్కి. అంత గౌరవం ఇచ్చారు నాకు. పని చేసేమని గౌరవిస్తుందండి పార్టీ. తప్పకుండా సార్. మిమ్మల్ని మళ్ళీ మంచి ఒక ఎంపీగానో, కేంద్ర మంత్రి పదవిలో, సహాయ మంత్రి, వాట్ ఎవర్ ఎలా ఉన్నా సరే సార్ మీరు ఉండాలి. మీరు మళ్ళీ ఫోర్ ఫ్రంట్లోకి వస్తారని ఆశిస్తున్నాం. ఇంతకీ సార్ మీ పాత మిత్రులు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంటుందంటారు? కాంగ్రెస్ మళ్ళీ బలపడుతుందంటారా? అంటే వాళ్ళు కూడా కొంత మీకు అంటే అండి లీడర్షిప్ కూడా కావాలి కదా వాళ్ళకు. పాపం అక్కడ ఢిల్లీలో ప్రధాని అయ్యే క్యాండిడేట్ లేడు, ఇక్కడ సీఎం అయ్యే క్యాండిడేట్ లేడు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, కాలేడు ఆయన, అంత లేదంటారా? కొంచెం స్టేజ్ సరిపోవాలి కదండి. అంటే అర్థమైంది, ఎవరికి వాళ్ళే నా కంటే ఎవడు అని ఉంటుంది. కానీ టేప్ పెట్టి కొలుస్తుంటారు కదా. రాహుల్కి ఏం తక్కువ, కానీ సరిపోకనే కదా పాపం ప్రధాని కాలేకపోతున్నాడు. మీరెంత మీ గొప్ప గుణం సార్ మీది. మీరు చూడండి ఎంత మానవతా దృక్పథంతో మాట్లాడుతున్నారు. అంటే తిట్టట్లేదు, ఊరికే తిట్టాలి కదా అని. చీ మనకేం పని అండి, ఏమొస్తుంది నాకు తిడితే చెప్పండి. ఏదైనా ఇష్యూ బేస్డే అంతే కదా. నేనంతే మాట్లాడతాను, ఫ్యాక్టే మాట్లాడతాను, తెలిసిందే మాట్లాడతాను, తెలియని జోలికి పోను, రాదంటాను. మీ ఆశయం ఏంటి చెప్పండి సార్. వైండప్ చేస్తున్నాం, లాస్ట్ క్వశ్చన్ ఇది. మీ ఆశయం ఏంటి సార్? ఏ ఆశయం లేదండి. నేను ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకున్నాను చదువుకునేటప్పుడు. ఉద్యోగం దొరికింది, హ్యాపీ అనుకున్నాను, సినిమా యాక్టర్ అయ్యాను. నేనేం దానికోసం ట్రై చేయలేదు, ఆల్బమ్ పట్టుకొని తిరగలేదు. సరదాగా స్టూడెంట్గా ఉన్నప్పుడు నాటకాలు వేసేది. ఆ నాటకమే నన్ను సినిమా యాక్టర్ని చేసింది. సినిమా యాక్టర్ అయిందే చాలు అనుకున్నాను. హీరో అయ్యాను, డ్యాన్సులు వేసాను. నా డ్యాన్స్ వేస్తే నా పాటలు సూపర్ హిట్ చేసిన ఈ సినిమాలను. 1/2 అనే సినిమాలో కింద కత్తి ఫైట్ చేస్తానండి ఇట్లా స్టైల్గా క్లైమాక్స్లో. ఆ ఫైట్తో 100 రోజులు ఆడింది ఆ సినిమా. క్లైమాక్స్ ఫైట్
1/2 అండి. లైక్ దట్ పాలిటిక్స్ నాకు తెలియదు, నాకు రాదు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా, క్యాబినెట్ మంత్రి కూడా అయినా. క్యాబినెట్ మంత్రి తర్వాత ఏముంటుందండి మీకు తెలుసు కదా, క్యాబినెట్ సీఎం కూడా క్యాబినెటే. అవును ఇక టాప్ పొజిషనే కదా, అవును. సినిమా యాక్టర్గా టాప్ పొజిషనే కదా. ఉద్యోగం ఇప్పుడు ఏ కలెక్టర్గానో ఉండేవాడిని నేను. డిపార్ట్మెంటల్ టెస్ట్ అన్ని ఒకటే సంవత్సరంలో, ఉద్యోగం వచ్చిన సంవత్సరంలోనే ఆల్ టెస్టులు సిపిసి, సిఆర్పిసి, అకౌంట్ అన్ని పాస్ అయినా. స్పెషల్గా ఒక్కడిని నేను హైదరాబాద్లో వచ్చి సర్వే ట్రైనింగ్ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తుంది, అదే కదా. నేను అనుకున్నాను ఇవన్నీ అయితేనని. ఎంత అదృష్టవంతున్నాయి ఇంటే, భగవంతుడు ఎంత అన్నిట్లో రాణించడం అంటే చిన్న విషయం కాదు కదా. అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు. ఇవే నా ఆభరణాలు. గొప్ప గొప్ప సంభాషణ సార్ ఇవాళ. మీకు చాలా ధన్యవాదాలు ఐ డ్రీమ్ తరఫున. క్యాండిడ్ కాన్వర్సేషన్ అంటే గుండె దిల్కోల్కే మాట్లాడడం, దిల్కోల్కే మాట్లాడుకున్నాం ఇవాళ. అంటే మళ్ళీ అలా అని ఏదో ఫైర్ చేసినట్టు క్వశ్చన్స్ కాదు, ఆత్మీయంగా చక్కగా హాయిగా జరిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవాళ. అండ్ అతి త్వరలో మిమ్మల్ని మళ్ళీ ఫోర్ ఫ్రంట్లో చూస్తాం, మళ్ళీ ఎప్పుడు లైమ్ లైట్లో చూడడం. మీ అభిమానులకి మీరు ఏ పార్టీలో ఉన్నా సంతోషమే సార్. గాడ్ ఈజ్ గ్రేట్ అండి. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇది ఇవాళ క్యాండిడ్ కాన్వర్సేషన్. నటులు, మాజీ మంత్రి, రాజకీయ నాయకులు, అన్నిటికంటే ఎక్కువ చాలా మంచి మనిషి అయిన మన బాబు మోహన్ గారితో. స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe I Dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.